జీవన్ముక్తి అంటే ఏమిటి? అంటే ఏం చెప్తారు మీరు? జీవించి ఉండగా ముక్తి అంటే ముక్తి ఆచరించటం అన్నమాట. అంటే జీవన్ముక్త స్థితి అంటే జీవించి ఉండగా ముక్త స్థితిలో జీవించటం, ఆచరించటం. ఇంకా వివరంగా చూద్దాం. ఆత్మజ్ఞానం పొందిన తర్వాత పొందే చిత్తశుద్ధిని జీవన్ముక్తి అంటారు. ఇది ఒక నిరంతర ప్రక్రియ, అంతం లేని ప్రక్రియ. స్కూల్లో నీవు పరీక్ష పాస్ అవుతావు, పాస్ మార్కు 40 మార్కులు అని అనుకో. అంటే 40 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరూ పరీక్ష పాస్ అయినట్లే కదా. ఆ మరుసటి సంవత్సరం పాస్ మార్కు 35 అని అన్నారు అనుకో. అంటే 35 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరూ పరీక్ష పాస్ అయినట్టే. అలాగే శాస్త్రంలో జీవన్ముక్త స్థితికి కొన్ని స్థాయిలు ఉంటాయి. అంటే 40%, 50%, 60%, 70% ఇట్లా ఒక క్రమ పద్ధతి ఉంటుందన్నమాట. బ్రహ్మవిత్ వరహ, బ్రహ్మవిత్ వరీయాన్, బ్రహ్మవిత్ వరిష్టం, ఇలా కొన్ని స్థాయిలు ఉంటాయి జీవన్ముక్తికి. ఇలా చెప్పబడ్డాయి శాస్త్రంలో. కాబట్టి జీవన్ముక్తి ఒక నిర్దిష్టమైన స్థితి కాదు. ఇది అంటే అబ్సల్యూట్ కాదనమాట. ఇది రిలేటివ్ అంటే సాపేక్షిక స్థితి, నిరంతరం కొనసాగే ప్రక్రియ. అంటే సంపూర్ణమైన స్థితి కాదు. ఇది ద్వితీయ శ్రేణికి చెందినటువంటి ముక్తి. మనస్సు అనేది ఒక సబ్జెక్టు కాదు. మిథ్యా మనస్సును ఎంతైనా మెరుగుపరుచుకోవచ్చు. దానికి ఒక పరిమితి అంటూ లేదు. నా జీవితం, కుటుంబ సభ్యుల జీవితాలు కేవలం నా మనస్సు యొక్క పరిపక్వత మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి. ఇది సత్యం. ఆత్మ యొక్క నాణ్యత మీద ఆధారపడి ఉండవు. మరి ఇది ద్వితీయ శ్రేణి ముక్తి అయితే ప్రథమ శ్రేణి ముక్తి ఏమిటి? ప్రథమ శ్రేణి ముక్తి అదేమిటంటే నిత్యముక్తి అన్నమాట. అది పొందేది కాదు, అది మన స్థితి, స్వస్వరూప స్థితి. జీవన్ముక్తి స్థాయిలో నేను ఎప్పుడూ సాధకుడినే. అదే నిత్యముక్తి స్థాయిలో నేను ఎప్పుడూ నిత్య సిద్ధ అని మనం తెలుసుకోవాలి. జీవన్ముక్తి స్థాయిలో నేను ఎప్పుడూ సాధకుడినే. అదే స్వస్వరూప స్థితిలో ఉన్నప్పుడు నేను నిత్యముక్తి స్థాయిలో ఉంటానన్నమాట. అంటే నేను ఎప్పుడు నిత్య సిద్ధ అని తెలుసుకోవాలి.